కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశంలో మహిళల భద్రతపై మరోసారి చర్చను లేవనెత్తింది. 2012లో దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన అనంతరం లైంగిక దాడులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు, నిబంధనలు తీసుకొచ్చినా ఈ కీచక పర్వానికి మాత్రం అడ్డుకట్ట పడ్డం లేదు. దేశంలో ప్రతి గంటకు సగటున 4 మహిళలు అఘాయిత్యాలకు బలవుతున్నారు. పని ప్రదేశాలు, ఇళ్లు, బయట ఇలా ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. దేశంలో ప్రతి గంటకు సగటున 4 లైంగిక దాడులకు గురవుతున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017, 2022 మధ్య రోజుకు సగటున 86 రేప్ కేసులు నమోదవ్వగా 82 కేసుల్లో రేపిస్టులు బాధిత మహిళలకు తెలిసిన వాళ్లే కావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. 2017, 2022 మధ్య దేశంలో మొత్తం 1,89,000 లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయని, ఇందులో 1,91,000 మంది బాధితులుగా ఉన్నారని జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక వెల్లడించింది. 1,79,000 కేసుల్లో తెలిసిన వాళ్లే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడం గమనార్హం. దేశంలో భారీ సంఖ్యలో మహిళలపై లైంగిక దాడులు చోటు చేసుకుంటుంటే నిందితులకు శిక్ష పడుతున్న కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయి. 2014, 2022 మధ్య శిక్ష రేటు 27 నుంచి 28% మధ్యనే ఉన్నదని ఎన్సీఆర్బీ గణాంకాలు పేర్కొన్నాయి.